భయభ్రాంతులు క్రియేట్ చేయాలి. ప్లస్ వాళ్ళ మీద ఎవరైతే దొరికిపోతూ ఉన్నారో వాళ్ళు అన్ని రకాల లిక్కర్ స్కామ్ అవ్వచ్చు, ల్యాండ్ స్కామ్ అవ్వచ్చు, మీరు ఏదైనా చెప్పండి, అన్ని స్కాముల్లో వాళ్ళు దొరికిపోతూ ఉన్నారు కాబట్టి దాన్ని పక్కదో పట్టించాలి అని చెప్పేసి విధంగా ఈ కుట్రలు కూడా చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా కదా, వాళ్ళ తాతలు చేసినటువంటి, వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి హత్యాకాండ గురించి చెప్పుకుంటూ ఈరోజు మొన్న ఏదైతే అతను ప్రెస్ మీట్ పెట్టుకున్నాడో అతనే అందరిలో కూడా మళ్ళీ ఆ భయభ్రాంతి గుర్తేసి అందరూ బయటకు వచ్చి చెప్తున్నారు. ఎక్కడ అది బయటకు వచ్చేస్తుందో అని చెప్పేసి భయంతో మళ్ళీ ఈ కుట్ర పన్నాడు. లేదా నంద్యాలలో వెళ్ళి వాళ్ళ తండ్రి నాయకుడు అతనే తలకాయ తీపించుకుని అతనే మళ్ళీ ధర్నాలు చేపించామంటే ఇట్లాంటి పర్వర్టెడ్ మనిషిని మనం ఈ ప్రపంచంలో ఎక్కడ చూడము. అందుకనే అతను గొడ్డలి పార్టీ యొక్క అధినాయకుడు అయ్యాడు, ఆ గొడ్డలి పార్టీ యొక్క అధినేత అయ్యాడు. అతనికి నిజంగా మేము మాత్రం చెప్తాము, తెలుగు ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అతనికి క్షమించరు. ఆ 11 కూడా ఎందుకు ఇచ్చామని బాధపడే రోజులో ఈరోజు వాళ్ళు బాధపడతా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తాను.